అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. కర్కాటక రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. నక్కతోక తొక్కినట్లని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మీరు ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో జరిగేదేంటి, ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడండి ఎందుకు చెప్పాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కర్కాటక రాశి వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువు గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. ఇక కర్కాటక రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఈ విశ్వసునామ సంవత్సరం వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు మన తెలుగు సంవత్సరం కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాము. గతంలో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు. కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా 2 రకాలుగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఓన్ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఇలా వీరికి సంబంధించి ఏ వృత్తి రంగంలో ఉన్నవారికైనా కానీ వీరికి ఆదాయం అనేది ఈ సంవత్సరంలో రెట్టింపు కాబోతుంది. ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్లోనే మీకు మొదటి శుభవార్త చెప్పాను. అవునండి, కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కష్టే ఫలి అన్న మాటని మీరు గుర్తుంచుకోండి. ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది. దేనికైనా కానీ ప్రతి మానవులు కూడా కొంతమంది మనం గమనించినట్లయితే చాలా కష్టపడతారు. రేయింబవళ్ళు కూడా రాత్రి పగలు కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఎటువంటి ఆదాయం అనేది ఉండదు. ధన ద్వారాలనేవి పూర్తిగా మూసుకుపోయి ఉంటాయన్నమాట. కానీ అదృష్టం అనేది వారికి అస్సలుండదు. వారి జీవితంలో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలంటే గోరంత అదృష్టమైన ఉండాలి. ఆ గోరంత అదృష్టం అంటే మనకి యోగకాలం కలిసి రావాలన్నమాట. ఆ యోగకాలం అనేది ఇప్పుడు బాగా ఉందన్నమాట. అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులోనే ఉంది, కానీ కష్టపడి మీరు ఆ చేతితో అందుకోవాలి. అంటే చేస్తున్న పని పట్ల ఇప్పుడు పడుతున్న కష్టం కాదు, ఇంకొంచెం కష్టపడాలనేది ఈ మాటకు అర్థం అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా కష్టపడి వృత్తిలో మీరు ఇంకొంచెం కష్టపడితే ఎక్కువగా ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చే అదృష్టమైతే మీకు ఈ కర్కాటక రాశి వారికి అయితే రాసిపెట్టి ఉంది. ఆ విషయాన్ని గుర్తుంచుకొని కష్టపడండి. ఇక ఉద్యోగాలు చేసేవారికి ఎలా అండి అని అడిగితే, ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి. అంతేకాదు శాలరీస్ అనేవి కూడా రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తుంది. పై అధికారుల చేత ప్రశంసలు అనేవి ఖచ్చితంగా పొందుతారన్నమాట. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ఇక ఈ 2 రోజుల విషయానికి వస్తే చాలా అద్భుతంగా వీరు చేస్తున్న పనులు యందు, అదే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు యందు ఉన్న వారందరికీ కూడా ఈ 2 రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులనేవి టైంకి ముగిసిపోతాయి. ఎటువంటి పెండింగ్లో కూడా ఉండవన్నమాట. పని పట్ల ఆసక్తి అనేది కూడా మీకు ఉంటుంది. ఇక ఆ తర్వాత కుటుంబ పరంగా చూసుకుంటే, కుటుంబ పరంగా కూడా గతంలో కొన్ని గొడవలయ్యాయి, మీకు కొన్ని వాదనలయ్యాయి. భార్య భర్తల మధ్య కొన్ని చిక్కులు చికాకులు అనేవి ఏర్పడ్డాయి. కానీ గతంతో పోల్చుకుంటే ఈ విశ్వసునామ సంవత్సరంలో మీకు చాలా అంటే చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది. గతం గతహ అని చెప్పి మర్చిపోయినట్లయితే భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి మాట ఒకరు విలువనిచ్చుకోవడం, ఒకరు చేసే పని మరొకరు సంప్రదించుకొని చేసుకోవడం, ఈ విధంగా చేసుకోవడం వల్ల మన జీవితం అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుందని చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరంలో కాబట్టి ఎవ్వరూ కూడా పర్సనల్గా సొంతంగా వారి నిర్ణయాలు తీసుకుని చేసుకోకుండా ఒకరిని ఒకరు సంప్రదించుకొని మీ యొక్క నిర్ణయాలు ఒకరితో ఒకరి పంచుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వెయ్యండి. ఏ పనైనా కానీ మీకు చక్కగా చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక సంతాన పరంగా చూసుకుంటే, సంతాన పరంగా కూడా మీరు గతంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చూశారు.
పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, చదువు కొంచెం వెనకబడ్డం, కానీ చాలా బాధలు మరియు మీరు ఎదుర్కొన్నారనమాట. కానీ కొత్త సంవత్సరంలో మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. పిల్లల పరంగా ఉన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. ఇక రెండో శుభవార్త ఏంటంటే, పిల్లల పరంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో, ఈ కర్కాటక రాశిని చెందిన పిల్లలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో ఆ ఎగ్జామ్స్లో వారికి ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వబోతున్నారన్నమాట. ఖచ్చితంగా మీకు ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో మీరు ఆశించిన మార్పుల కంటే ఎక్కువగా మార్కులు రాబోతున్నాయి. అయితే ఈ కర్కాటక రాశి వారి తల్లిదండ్రులకి ఒక గొప్ప శుభవార్త. వారి సంతానం అంటే ఈ కర్కాటక రాశి వారి సంతానం ఉన్న వారికి చాలా గొప్ప శుభవార్త అనమాట. ఎందుకంటే పిల్లలే మనకి లోకం. పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలని అనుకుంటారు కదా పెద్దవాళ్ళు, కాబట్టి ఇది నిజంగా వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కర్కాటక రాశి వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూశారు. కానీ ఇప్పటి నుంచి అవన్నీ కూడా 80% తగ్గుతాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా సక్రమంగా, సవ్యంగా అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. ఇక ఈ కర్కాటక రాశి వారు సినీ రంగ పరిశ్రమలో ఎవరైతే ఉన్నారో, ఇంకా రియల్ ఎస్టేట్ పనులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పరంగా చూసుకున్నా కూడా వారికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కోర్టు వివాదాల్లో ఎవరైతే చిక్కుముళ్లతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాయిదాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి కూడా ఈ సంవత్సరంలో అనుకూలమైన తీర్పులు వచ్చే ఆనందం యోగం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడ కూడా ఉండొద్దండి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. జనాలకు కాస్తంత దూరంగా ఉండండి. అదేంటండి జనాలకి దూరంగా ఉండడం ఏంటని మీరు అడగవచ్చు. ఇక్కడ మీరు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒకరు సంతోషంగా ఉంటున్నారంటే మరొకరు చూడలేని పరిస్థితులు ఉంటున్నారనమాట. ఇంట్లో అన్నదమ్ములు, అక్క చెల్లెలు చూసుకోలేకపోతున్నారు. ఒకరినొకరు చూసుకోలేక బాధపడుతున్నారు. అంటే మరొకరు ఆటోమేటిక్గా వాళ్ళ స్వార్థం, అందరూ కూడా అలా కాదండి, కొందరు ఉంటారు స్వార్థం, అసూయ వచ్చేస్తూ ఉంటుంది. మన బంధువుల్లో మనం ఎదుగుతున్నాం, మనం ఒక రూపాయి సంపాదించుకుంటున్నాం, కాస్తంత ఆనందంగా గడుపుతున్నామంటే చూడలేక ఓర్వలేకుండా అసూయపడి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీకు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా తగ్గాలంటే మాత్రం ఈ కర్కాటక రాశి వారు ప్రతి అమావాస్య రోజు ఎర్ర నీళ్ళు దిష్టి తీసుకుంటూ ఉండండి. లేదా నెలకు ఒకసారి ఆదివారం రోజు దిష్టి తీసుకుంటూ ఉండండి. ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం అనమాట. నరదృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుందని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. కాబట్టి మీ మీద ఆ నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడే దూరం చేసుకుంటూ ఉండండి. కాస్త మనశ్శాంతిగా ఉండడం కోసం దైవారాధన చేసుకుంటూ ఉండడం, ధ్యానం చేసుకుంటూ ఉండడం వల్ల కాస్త మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి కుటుంబంతో టైం స్పెండ్ చేయడం, పిల్లలతో టైం స్పెండ్ చేయడం, ఈ విధంగా చూసుకుంటే మీకు ఆరోగ్యం కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది. కొంచెం వ్యాపారాల్లో ఒత్తిడిలో పడిపోయి, కొంచెం బిజినెస్ పనుల్లో పడిపోయి, డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే ఈ కర్కాటక రాశి వారికి కూడా కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అంతేకాకుండా మైగ్రేన్ తలనొప్పి, భుజాల నొప్పులు, కొంచెం మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి దాదాపుగా ఇబ్బంది పెడుతూ వస్తున్నాయన్నమాట. ఇప్పటి వరకు కాకపోతే అంటే ఇప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. అంటే గతంలో బాధపడినా సరే ఇప్పుడు కొంచెం తగ్గుతాయి అన్నమాట. కొంతవరకు అయితే బెటర్ అవుతాయని చెప్పగలము. అంతేకాకుండా కొంచెం మీరు డైట్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం, ఆరోగ్యకరమైన పదార్థాలు తినడం, టైంకి తినడం, టైంకి పడుకోవడం, కొంచెం సరదాగా గడపడం, పెద్దలతో కానీ పిల్లలతో కానీ కొంచెం నవ్వుతూ మాట్లాడడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే మానసిక ఆరోగ్యం అనేది చాలా అంటే చాలా బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే మనిషికి స్ట్రెస్ అనేది తగ్గుతుందో మానసిక ఆరోగ్యం అనేది రెట్టింపు అవుతుంది. ఒక మానసిక ఆరోగ్యం మీదే మన యొక్క శరీర అవయవాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని ఈ కర్కాటక రాశి వారు గుర్తుంచుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఆ మాటను గుర్తుంచుకొని టైంకి తినండి, టైంకి పడుకోండి, అందరితో సంతోషంగా ఉండండి. కర్కాటక రాశి వారు రియల్గా చెప్పుకోవాలనుకుంటే చాలా అంటే చాలా మంచి సున్నితమైన మనస్తత్వం కలవారండి. అందరూ బాగుండాలి అనుకుంటారు, అందులో మేము ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు.
కాబట్టి అందరితో ఏంటంటే వీరు మనసు విప్పి మాట్లాడేస్తూ ఉంటారు. కొంచెం చనువుగా మాట్లాడగానే నాతో చనువుగా మాట్లాడేస్తున్నారు కదా అని అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు చులకనయ్యే అవకాశం ఉంది. మీరు నలుగురిలో అంటే మీ యొక్క ఇమేజ్ అనేది దెబ్బతినే అవకాశం కూడా పూర్తిగా ఉంది. మీరు పూర్తిగా నమ్మి చెప్తే మీ గురించి పక్కకు వెళ్ళి మనుషుల ముందు ఒక మాట, మనుషుల వెనకాల ఒక మాటలు మాట్లాడుతున్నారు. ముందు మంచిగా మాట్లాడుతూ వెనక గోతులు తవ్వే రకాల మధ్యలో బ్రతుకుతున్నాం కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టే దగ్గర కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి. ఏదైనా కూడా గ్రహాలనేవి మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మన స్థితిని బట్టి కూడా మన యొక్క అనుకూలత అనేది మార్చుకోవచ్చు. కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు ఆ ఖర్చులు ఎందుకు పెట్టాలి, ఇది అవసరమా కాదా, దీనివల్ల ఉపయోగం ఏంటి అని 100% మనకు అవసరం అనుకుంటేనే తెచ్చుకోండి. దానివల్ల ఏమవుతుందంటే 1కి 4 సార్లు ఆలోచించినప్పుడు రూపాయి పెట్టే దగ్గర పావల పెడతాం లేదా ₹1 పెడతాం. శనివారం వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళడం, తులసి మాలను సమర్పించడం, రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ ఉండడం, పిండి దీపారాధన చేయాలి. పిండి ప్రమిదలు చేసుకొని అందులో దీపారాధన చేసుకుంటూ ఉండాలి. ఇక అంతేకాకుండా ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేయడం, ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం, దీపారాధన చేసుకునేటప్పుడు ఒక యాలకును కానీ ఒక లవంగం కానీ దీపారాధన నూనెలో వేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకున్నటువంటి జాతక దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట. పాజిటివ్ వైబ్స్ అన్నీ వస్తాయి. ఇక అంతేకాకుండా మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అంటే మంచి అవకాశం కూడా ఉంది. ఇక ముఖ్యంగా లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఈ 3 రోజులు కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా మీరు చక్కగా అనుకూలంగా జరుగుతాయి. స్త్రీల కంటే గృహిణి ఇంట్లో ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఈ 3 రోజులు ఆరోగ్యం అనుకూలిస్తుంది. చక్కగా మనశ్శాంతిగా ఉంటారు. ఎటువంటి టెన్షన్స్ అనేవి ఉండవు. కొన్ని టెన్షన్స్ ఏవైనా ఉన్నా కానీ ప్రతిరోజు కూడా ఒక అరగంట మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీరు దాని నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది. ఇంకా అంతకు మించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. చాలా హ్యాపీగా ఈ 3 రోజులు కూడా గడిచిపోతాయి అన్నమాట. ఎటువంటి సమస్యలు కూడా మీకు ఉండవన్నమాట. ధ్యానం చేసుకుంటూ మీ కులదైవాన్ని మర్చిపోకుండా పూజించుకుంటూ ఉండండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక చూశారు కదండి, కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందని. ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అని మీకు అర్థమైంది కదా. ఎందుకంటే నరదృష్టి మన మీద పడకుండా ఉండాలంటే మీకు మంచి జరుగుతుందంటే ఈర్ష్య అసూయ పడే వాళ్ళ మధ్యలో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి విషయాలు తెలుసుకునేటప్పుడు రహస్యంగా తెలుసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.